పవర్లున్న పార్టీ మీద 10 తీర్ల మాటలు అనుకుంటా ఏడనన్న చిన్న ధర్నాను నిరసనను వేస్తేనే అధికారంలో ఉన్నోళ్ళు ఆలోచనలు పడతారు. ఆయంత మొత్తానికే మోసం కాగల్లా పబ్లిక్ ల పతార తగ్గిపోగల అని రప్పున రంగంలోకి దిగి పంచాయతీ ఎందుకు లేచిందో అరుచుకొని పని తీరు చూయిస్తుంటారు. అసొంటిది దేశ రాజధాని ఢిల్లీలా 25 రోజుల సంది ఇరాం లేకుండా నిత్య నిరసనలు చేస్తుంటా నిరాహార దీక్షకు దిగిన నిమ్మకు నీళ్ళెత్తినట్టే ఉంది సర్కార్ అని అంటే ఏమనాలో ఏం కథనో చూసి మీరే అనురిగా. కదులుతురుగా జనాలంతా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా వాంగ్చుక్ నిరాహార దీక్ష చేయంగా జంగేమోపైంది పోరి మొత్తానికి. నీట్ పేపర్ లీక్ చేయంగా పిల్లలు చచ్చిపోతే మోడీ గవర్నమెంట్ ముంగట్టుకొచ్చి మాదే తప్పైంది అని ఒక్క మాట అనదా. పేపర్ లీకుకు బాధ్యత తీసుకొని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసిందే అని డిమాండులు చేసుకుంటా ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ కాక్రోచ్ జనతా పార్టీ తరపున 25 రోజుల సంధి ఆందోళనలు నడుస్తున్నాయి. దేశం మొత్తంలో ఏడేడికెళ్ళి స్టూడెంట్లు యూత్ పిల్లలంతా వచ్చి మీ నిరసనకు మేము కూడా నిలబడతాం తోడుగాని లడాయి చేస్తున్నారు. ఎన్ని చేసినా సెంట్రల్ సర్కార్ శోన పెడతలేదు, పట్టించుకున్న పాపాన పోతలేదని కోపానికి వచ్చిన వాంగ్చుక్ 17 రోజుల సంధి నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ వయసులో ఇంత కూడా ఏం తినకపోయే వరకులా 8.5 కిలోలు తగ్గిందట. కండరాల నొప్పితోని కష్టం ఎలదీస్తున్నాడట. సర్కార్ మాతోని చర్చలు జరిపేదాకా నిరవధిక నిరాహార దీక్ష బంద్ చేసేదే లేదని బాజాబ్తో చెప్పుకొస్తున్నాడు వాంగ్చుక్. ఇక కాక్రోచ్ పార్టీ తరఫున మాట్లాడుకుంటా మాకు కూడా మస్తు భయమే అవుతున్నది. వాంగ్చుక్ పానం ఇంత ఇంత పల్సగవుతున్నది. సార్ మరీ సన్నగా అయిపోతున్నాడు. అంటా ఉంటే టైం పోతూనే ఉన్నది, రోజులు గడుస్తూనే ఉన్నాయి. కానీ గవర్నమెంట్కి వెళ్ళి ఏం ముచ్చట వస్తలేదు. అసలు మా పోరాటాన్ని గుర్తిస్తూనే లేరు. పట్టింపుకు పోయి పానాల మీద తెచ్చుకోకూరి సార్. జనాల తరపున జంగి చేస్తానికి మీ అసంటోళ్ళు ఉండాలి. మమ్మల్ని ముంగటుని నడిపియాలని వాంగ్చుక్ సార్ను ఒక్క తీరుగా బతిలాడినా కూడా ఆయన ఇంటలేడు. నడిమిట్లా ఇడిసేదే లేదు, దీక్ష ఆపేదే లేదని చెప్తున్నాడు సారు అని బాధతో చెప్పబట్టినట. పరిస్థితి ఇంత ఇంత సీరియస్ అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉండి వాంగ్చుక్ సారు ఏమనుంటే వెనక సీరు చూసుకుందాము, మొండి సర్కార్ మీద మొత్తం అందరం కూడి అన్ని తీర్ల కొట్లాడదాము, కానీ మీరు దీక్ష విరమించురు అని అంటే కూడా ఇంటలేదట. అందుకే రేపు గురువారం నాడు డైరెక్ట్ వచ్చి వాంగ్చుక్ను కలిసి కడుపులో తలకాయ పెట్టి బతలాడైనా కడుపులను తీసుకోరు సార్ అని దండం పెడతా అని చెప్తున్నట. ఇక ఇంకో దిక్కు ఇంటర్నెట్ అంతా వాంగ్చుక్ నిరసన ముచ్చట్లే వరుస వెట్టి కానొస్తున్నాయి. జంజీతో పాటుగా జనాలంతా సోషల్ మీడియాలో సీజేపీకి సీరియస్గా సపోర్ట్ ఇచ్చుకుంటా వాంగ్చుక్ ఏమన్నా కావాలి సర్కార్ గత ఏమైతుందో చూసుకోరి అనుకుంటా గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు. ఇంకో దిక్కు మోడీ తప్పు దొరికితే చాలు మొత్తుకుట్టలు చేసే కాంగ్రెస్ వాళ్ళు కూడా కానకుట్ట అవుతుర్రెందుకు, ప్రతిపక్షంగా సపోర్ట్ ఇస్తేందుకు పట్టి లేదా అని అరుచుకుంటున్న నెటి జనాలు. మరి రేపు కేజ్రీవాల్వే కలిసినాక ముచ్చట ఏం దాకా పోతుంది, ఏం తేలుతుంది అనేది చూడాలి. దొంగనికి చెప్పే లాభం అనేది ఒకప్పటి ముచ్చట గాని ఇప్పటి దొంగలు టోటల్ రిచెస్ట్ అయిపోయిరబ్బా. ఎంతగానం అంటే వాళ్ళ టార్గెట్ మామూలుగా ఉంటలేదు. ఏషాలు మార్చి మరి అలా కావాల్సిన పొతం పెట్టి అందరి కళ్ళు కప్పి మాయం చేస్తారు. ఇట్లా మనం సీదా మ్యాటర్లకు పోదాం. ఇక ఈడ ఏషం మార్చి బిచ్చపోని తిరగ కానొస్తున్న మూతేవారి తెలివి మామూలు తెలివి కాదు పోన్రి. ఏం తెలివని ఎడ్డోన్ లెక్క కర్ణాటకలో గోవావాస అనే కాడున్న సెల్లు షాప్లకు అడుగు పెట్టిండు. సరే ఇక చూస్తందుకు ఎడ్డెడ్డే ఉన్నాడు కదా వాడే పోతాడు తీయని షాపోలు కూడా అంత నజర పెట్టలే. కానీ మనోడు మాత్రం ఈడ వచ్చుడుతోనే ఓ సెల్లుతో ఆడినట్టు చేసి దాని వైర్లు వీకి చేతిలో పట్టుకుండు. వెనకకి లెవెలో గదిరిస్తే హాగో వాళ్ళు నన్ను ఇట్లా అంటురని పోయి కౌంటర్ మీద ఉన్న ఆయనకి చెప్తుండు. ఆ పెద్ద మనిషి ఆ నడు బయటకు అని బెదిరియంగానే దొరికిందా సంద అనుకొని చేతిలో పట్టుకున్న సెల్లు జోబులేసుకొని అవతల పడ్డాడు. ఇక దొంగలు పడ్డ 6 గంటలకు అసలు ముచ్చట తెలిసినట్టు షాపోలు కూడా దుఃఖం బంద్ చేసే వాళ్ళకు హాగో ఫోన్ లేదేందిడా, ఏమైంది, ఎటు పోయింది డిస్ప్లేలో పెట్టిన సెల్లు అని సీసీ కెమెరాలు ఎంకులాడితే బాండారమా అంత బయట పడ్డది. ఈ బిచ్చగాడు దొంగోడు ఎత్తుకపోయిన సెల్లు ఏం తక్కువ 1,50,000 మీదనే ఉంటదట. ఏం చేస్తారిగా మీరే దిక్కు దేవుడా అని సీదా పోయి పోలీసులకు మొరబెట్టుకుర్రు. వాళ్ళు రప్పున రంగంలోకి దిగి వీనితో పాటు కొట్టేసిన ఫోన్ను దొరకబట్టే పనుల పడ్డారట. ఏందో ఏమో రాని ఈ దొంగలు మరీ కాస్ట్లీ అయిపోతురబ్బా. బిచ్చగాని లెక్క ఏషం మార్చి దొంగతనం చేసిండంటే ఏమంటాం ఇక. రాని సొంటి ఇంకా ఎన్ని చూస్తామో ఎంతమంది దేశాలు మారుస్తారో తెలియకుండా అవుతుంది. కాబట్టి జర పైల ముండురుల్లో ఎవరన్నా నమ్మనిక లేదు. ఏమంటున్నాం ఆ